పద్మ గారు, మాత్రే నమః. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మా బాగున్నానమ్మా, చెప్పండి. అమ్మా, నేను మా తమ్ముడి గురించి అంటే అన్ని సమస్యలుగా ఉన్నాయని చెప్పాను కదమ్మా. అవును. సమస్యలుగా ఉన్నాయంటే లలిత సహస్రనామాలు చదవమని చెప్పారు మీరు. చదవమంటే నేను అందరి గురించి చదివానమ్మా. అంటే నా సమస్యనే కాకుండా అంటే అందరికీ ప్రాబ్లం ఉంది, ఎవరికి కూడా మనశ్శాంతి లేకపోవడము, తర్వాత నా విషయంలోనూ కూడా సమస్య, తమ్ముడాల విషయంలోనూ సమస్య. అయితే నేను ఏం చేశానంటే నాకు నా గోత్రనామాలు చెప్పుకుంటూ అమ్మ వాళ్ళ గోత్రనామాలు చెప్పానమ్మా. చెప్తే అమ్మకి చెప్పాను. ఏంటంటే అమ్మ, అసలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను, అన్ని సమస్యలుగా కనబడుతున్నాయి, నాకు అసలు నువ్వే దారి చూపు అని చెప్తానమ్మా. పెద్దమ్ముడేమో నేను మ్యారేజ్ చేసుకోను అంటే సంబంధాలకు వెళ్తున్నాం, వెళ్తుంటే అస్సలు గట్ట కావటం లేదు. అయితే నేను మరి మ్యారేజ్ చేసుకోను, ఇంకో తమ్ముడు అన్నాడు అమ్మ నాకు, ఆ తమ్ముడికి చేసియండి మీరు, నేనేం అనుకోనులే అనేసానంటే, సరేలే మరి ప్రతిసారి అబ్బాయి అంటుంది కదా అని చెప్పేసి ఎలాగైతే అలాగ అవుద్ది, అమ్మవారి కృప ఎలాగ ఉంటే అలాగ అవుద్ది అని చెప్పేసి అలాగే అని కామ్గా ఊరుకున్నాం అమ్మ. ఊరుకుంటుంటే నేను ఎప్పుడైతే అమ్మవారికి మా పారాయణం చేస్తూ తర్వాత వాటర్ థెరపీ ఒకటి చేశానమ్మా. తమ్ముడాల పేరు నా పేరు చేసుకున్నాను, తర్వాత మంత్రం పఠించాను, మళ్ళీ హార కూడా క్లెన్సింగ్ చేశాను. చేయడం వల్ల ఏమైందంటే తమ్ముడిలో మార్పు వచ్చింది అనమాట. తనకి ఎలా మార్పు వచ్చిందంటే తను ఇంకా మ్యారేజ్ చేసుకుందామని ఆలోచన వచ్చింది. సరేలే అనేసి ఒక ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చిన తర్వాత ఇంకా మ్యాచెస్ మాకు చెప్పడం మొదలు పెట్టారు. చెప్పడం మొదలు పెడితే పద ఇంతకు ముందు బయలుదేరమంటే నేను రాను అలాగే అనేవాడు. ఇప్పుడేమో చక్కగా రెడీ అయ్యి సంబంధంకి ఇప్పుడు వెళ్దామని తనే ముందు మాకన్నా వెళ్తే వాళ్ళు ఓకే అన్నారు, మేము ఇప్పుడు వస్తాము అనేసి అని అంటుందమ్మా. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నాడమ్మా. చాలా యాక్టివ్గా. సంతోషం అమ్మా. అమ్మవారిని నమ్మి చేస్తే మీకు అన్ని మంచి జరుగుతుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెడికల్ షాప్ కూడా ఇబ్బంది పడ్డామమ్మా. చాలా ప్రయత్నం చేసాము, ఎంత ప్రయత్నం చేసినా అవ్వలేదు. తర్వాత ఇలాగే వాటర్ థెరపీ చేస్తూ ఆరా క్లీనింగ్ చేస్తూ తర్వాత సహస్రనామాలు చదువుతూ చేయడం వల్ల మెడికల్ షాప్ కూడా ఈజీగా అయింది. బాగా బాగుందమ్మా ఇప్పుడు. తను చాలా తను సంతోషం. తను ఎంత బాధపడేవాడో, నిజంగా నాకు లైఫ్ లేదు అసలు పోయింది అనే వ్యక్తి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడమ్మా. అయితే మీరు ఇప్పుడు అబ్బాయికి మంచిగా లైఫ్ సెటిల్ అయిపోవాలి, అబ్బాయికి మ్యారేజ్ జరగాలని బాగా దీవించండి అమ్మా. అదే లలిత సహస్రనామంతో అలానే వారి పేరు పైన చెయ్యండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకేనా? తర్వాత చేయడం వల్ల అందరికీ మనశ్శాంతిగా ఉందమ్మా. ఎంత చాలా యాక్టివ్ సంతోషం. అంత థ్యాంక్ యూ యాక్టివ్. అమ్మా. శ్రీమాత్రే నమః.